నమస్కారం. భారత రాజ్యాంగానికి మన కార్మిక చట్టాలకు మధ్య ఉన్న సంబంధం గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అంటే దేశ అత్యున్నత చట్టం మన పారిశ్రామిక రంగంలో కార్మికుల హక్కుల విషయంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో చూద్దాం. దీనికి ఆధారం రాజ్యాంగం, కార్మిక చట్టాలపై ఉన్న ఒక విద్యా పాఠ్యభాగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు. మన లక్ష్యమేంటంటే రాజ్యాంగం కార్మిక రంగంలో ఎలా కీలకమైంది, ముఖ్యంగా సామాజిక ఆర్థిక న్యాయం విషయంలో దాని ప్రాముఖ్యత ఏంటి అనేది అర్థం చేసుకోవడం. సరే, ముందుగా రాజ్యాంగం అంటే దేశానికి మూల చట్టం కదా. ప్రభుత్వంలోని కార్యనిర్వాహక, శాసన, న్యాయ విభాగాలన్నీ దాని నుంచి అధికారం పొందుతాయి. ఏదీ రాజ్యాంగానికి అతీతం కాదు. అవును, అది ప్రాథమిక విషయం. పారిశ్రామిక సంబంధాల విషయంలో దీని ప్రభావం చాలా కీలకం. ముఖ్యంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. సామాజిక ఆర్థిక లక్ష్యాలు చేరాలంటే కార్మిక సంబంధాలను నియంత్రించక తప్పదు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర ప్రభుత్వ పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది. అందుకేనేమో ఈ కార్మిక సంబంధిత అంశాలు అంటే పారిశ్రామిక వివాదాలు, ట్రేడ్ యూనియన్లు, సామాజిక భద్రత లాంటివి, వీటిని రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో చేర్చారు కదా. అంటే కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయొచ్చన్నమాట. ఖచ్చితంగా. పారిశ్రామిక వివాదాల చట్టం 1947 నాటిది, అలాగే కనీస వేతనాల చట్టం 1948. ఇవన్నీ ఉదాహరణలే. ఇంకా చెప్పాలంటే రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశిక సూత్రాలు, అవి చాలా ముఖ్యం. ఇవి నేరుగా కోర్టుల్లో అమలు చెయ్యలేకపోయినా చట్టాలు చేసేటప్పుడు ప్రభుత్వాలకు మార్గదర్శకంగా పనిచేస్తాయి. అంటే ఒక రకంగా ప్రభుత్వాలకు నిర్దేశాలిస్తాయన్నమాట. అవును. ఉదాహరణకు ఆర్టికల్ 38 చూడండి. ప్రజల సంక్షేమానికి సామాజిక వ్యవస్థను ప్రోత్సహించాలి అంటుంది. ఆర్టికల్ 39 అయితే జీవనోపాధి హక్కు, సమాన పనికి సమాన వేతనం, సంపద కేంద్రీకరణ కాకుండా చూడడం, కార్మికుల ఆరోగ్యం, వీటన్నింటి గురించి నొక్కి చెబుతుంది. అంటే ఫండమెంటల్ రైట్స్ లాగా కాకుండా ఇవి లక్ష్యాలు నిర్దేశిస్తాయా? అంతే. ఆర్టికల్ 42 ఏమో న్యాయమైన, మానవత్వంతో కూడిన పని పరిస్థితులు ఉండాలని చెబుతుంది. ఆర్టికల్ 43 జీవన వేతనం గురించి. జీవన వేతనమంటే కనీస వేతనం కావా? కాదు. జీవన వేతనమంటే కేవలం బ్రతకడానికి సరిపోయేది కాదు, మనిషి గౌరవంగా, కనీస సౌకర్యాలతో జీవించడానికి అవసరమైన వేతనమన్నమాట. ఇంకా ఆర్టికల్ 43A పరిశ్రమల యాజమాన్యంలో కార్మికుల భాగస్వామ్యం గురించి చెబుతుంది. మనం చూసే ఫ్యాక్టరీల చట్టం, ఈఎస్ఐ చట్టం, ఇవన్నీ సూత్రాలను ఆచరణలో పెట్టే ప్రయత్నాలే. సరే, ఇవి ఆదేశిక సూత్రాలు. మరి 3వ భాగంలోని ప్రాథమిక హక్కులు, అవి కార్మికులకు ప్రత్యక్ష రక్షణ కల్పిస్తాయి కదా? అవును, కల్పిస్తాయి. 16 ఉద్యోగాల్లో సమాన అవకాశాలు. ఇంకా ఆర్టికల్ 19(1)(c) సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు. ఇది చాలా ముఖ్యం గదా? చాలా ముఖ్యం. అలాగే ఆర్టికల్ 21 జీవించే హక్కు. దీని పరిధి చాలా విస్తృతమైంది. అవును, దాని గురించి విన్నాను. కేవలం బ్రతకడం మాత్రమే కాదంటారు. ఖచ్చితంగా. కేవలం భౌతికంగా జీవించడం కాదు, గౌరవప్రదమైన జీవనం గడిపే హక్కు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఆ ఓల్గా టెలెస్ కేసులో అయితే జీవనోపాధి హక్కు కూడా ఆర్టికల్ 21లో భాగమే అని నిర్ధారించింది. ఓహో, అది చాలా పెద్ద విషయం. అలాగే సమాన పనికి సమాన వేతనం. ఇది నిజానికి ఆర్టికల్ 39Dలో అంటే ఆదేశిక సూత్రాల్లో ఉంది. కాని కోర్టులో దీనిని ఆర్టికల్ 14, 16 కింద ప్రాథమిక హక్కుగానే పరిగణిస్తున్నాయి. అంటే ఆదేశిక సూత్రమైన ప్రాథమిక హక్కు అంత విలువనిస్తున్నారన్నమాట. అవును. అలాగే ఆర్టికల్ 23 వెట్టి చాకరీని, బలనంతపు పనిని నిషేధిస్తుంది. ఆర్టికల్ 24 ఏమో 14 ఏళ్ల లోపు పిల్లల్ని ప్రమాదకరమైన పనుల్లో పెట్టకూడదని చెబుతుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే రాజ్యాంగం నేరుగా చెప్పకపోయినా కోర్టుల వ్యాఖ్యానాల ద్వారా హక్కుల పరిధి పెరుగుతోంది. మరి సమ్మె హక్కు సంగతేంటి? అదీ ప్రాథమిక హక్కేనా? అది కాదు. సంఘాలు పెట్టుకునే హక్కు ఆర్టికల్ 19(1)(c) ఉంది. కాని సమ్మె చేసే హక్కు ప్రాథమిక హక్కు కాదని కోర్టులు చెప్పారు. దానిపై చట్టం ద్వారా సహేతుకమైన పరిమితులు విధించవచ్చు. ఇక్కడే మనం ఆ సమతుల్యతను చూడాలి. సమతుల్యత అంటే? అంటే
ప్రాథమిక హక్కులు, వ్యక్తి స్వేచ్ఛ మరియు ఆదేశిక సూత్రాలు, సామాజిక సంక్షేమ లక్ష్యాలు ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించడం ముఖ్యం. రెండూ రాజ్యాంగానికి మూలస్తంభాలే. అర్థమైంది. మరి ఈ హక్కులకు భంగం కలిగితే కార్మికులేం చేయగలరు? న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చా? తప్పకుండా. ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు, లేదా ఆర్టికల్ 226 కింద హైకోర్టుకు వెళ్లవచ్చు. అంతేకాదు, ఇప్పుడు ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే PIL ఉంది కదా. అవును. దాని ద్వారా బాధితులు కానివారు కూడా, అంటే సమాజం పట్ల ఆసక్తి ఉన్న ఎవరైనా సరే ఇతరుల హక్కుల కోసం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. సామాజిక న్యాయం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. మొత్తానికి చూస్తే మన రాజ్యాంగం కార్మికుల హక్కులకు, పారిశ్రామిక సంబంధాలకు ఒక బలమైన, పటిష్టమైన చట్టాన్నిచ్చిందని చెప్పొచ్చు. నిజమే. ఇది సామాజిక, ఆర్థిక న్యాయాన్ని సాధించే దిశగా ఒక నిరంతర ప్రయాణం లాంటిది. అవును. మనం చూస్తున్న అనేక కార్మిక చట్టాలు, ఉదాహరణకు ఉద్యోగుల పరిహార చట్టం 1923, ట్రేడ్ యూనియన్ల చట్టం 1926, వేతనాల చెల్లింపు చట్టం 1936, ఆ తర్వాత వచ్చిన ప్రసూతి ప్రయోజన చట్టం 1961, గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972. ఇవన్నీ కూడా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ వచ్చాయి. ఇవన్నీ కార్మికుల సంక్షేమానికి ఎంతో కొంత దోహదపడ్డాయి. ఈ చర్చంతా విన్న తర్వాత ఒక ఆలోచనొస్తుంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో చెప్పిన ఆ జీవన వేతనం ఆర్టికల్ 43లో ఉంది కదా. అవును. అంటే మనిషి గౌరవంగా బ్రతకడానికి సరిపడా వేతనం అనే ఆశయం, దాన్ని పూర్తి స్థాయిలో మనం ఇంకా సాధించలేదు అనిపిస్తోంది. దాన్ని అందుకోవడానికి ఇంకా ఎలాంటి కొత్త మార్గాలను మనం ఆలోచించవచ్చు? బహుశా ఇది మనం భవిష్యత్తులో ఆలోచించాల్సిన, చర్చించాల్సిన ముఖ్యమైన ప్రశ్న.